అందరికీ నమస్కారం. నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రవాస భారతీయుడిగా 68 నుంచి 78 అమెరికాలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వాడిగా ఆ అనుభూతిని గుర్తు తెచ్చే విధంగా మీ కార్యక్రమం ఈనాడు నేను రావడం, నేను నిర్వహించడం, గత జ్ఞాపకాలు గుర్తు చేసుకునే విధంగా ఒకటి జరిగితే, ప్రవాస భారతీయుల్లో స్వదేశం పైన, తన సొంత పుట్టిన స్థానం పైన మమత, మమకారం, అదేవిధంగా ప్రేమ, దాన్ని మరింత బలోపేతం చేసే దిశలో కూడా మీరందరూ ఇక్కడ కలిసికట్టుగా ఉండి అనేక కార్యక్రమాలు తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ద్వారా చేస్తున్న విషయం చాలా సంతోషకరమైన విషయం. ఏదేమైనా ఇది ఒక వేదికగా తెలుగు వాళ్ళు ఆలోచించుకునే విధంగా చేసే కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. తెలుగు జాతి ఖ్యాతిని, ఘనతను ముందు తరాలకు సాటి చెప్పే విధంగా ఎక్కడున్నా ప్రపంచం అంతటా దాదాపు 11.5 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ మన భాష, సాహిత్యం, సంస్కృతి వీటిపైన ముందు తరాలకు అందజేసే విధంగా చేసే కార్యక్రమాల్లో మనమందరం భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటాను. ఆ దిశలో కూడా తెలుగు భాషను అంతర్జాలంలో ఇంటర్నెట్ ద్వారా ఉపయోగించుకునే విధంగా మొట్టమొదటిసారిగా యూనికోడ్లో దాదాపు దిగ్గజాలైన ఐటీ సంస్థల చేరువను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాశ్వత సభ్యత్వం తీసుకోవడం, ఈ మధ్యనే ఒక సంవత్సరం కృషి చేసిన ఫలితంగా 15 ఫాంట్లు తీసుకురావడం, దాంతోపాటు ప్రాచీన భాషగా గర్వించడమే తప్ప ముందు తరాలకు అందజేసే విధంగా చేస్తున్న కార్యక్రమాలు ఈ అంతర్జాలంలో కూడా ఆధునీకరించే పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ఇది ఐటీ శాఖ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం. దీని ద్వారా మన భాష, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పరిరక్షించుకోవడం, ముందు తరాలకు అందజేయడం, కంప్యూటర్లో ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా మన పిల్లలు తెలుగు భాషను వాడుకునే విధంగా చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మహాసభలు డిసెంబర్ చివరి వారంలో తిరుపతిలో కూడా నిర్వహించబడుతుంది. దీంట్లో తెలుగు వాళ్ళ గురించి ప్రత్యేకంగా పొందుపరచాల్సిన అనేక అంశాల మీద మరి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇక్కడికి యాదృచ్ఛికంగా రావడం, మిమ్మల్ని కలుసుకోవడం, మీ కార్యక్రమాల్లో భాగం పంచుకోవడం ఒక జీవితంలో మరపురాని రోజుగా మిగులుతుందనే మాట తెలియజేసుకుంటాను. ఎందుకంటే 85 కంటే ముందు 6 సార్లు ఈ ప్రాంతానికి వచ్చాను. 85 తర్వాత 25 సంవత్సరాల తర్వాత మొదటిసారి రావడం జరుగుతుంది. సో these events will definitely remain forever in my life, and I wish you all the best. May God bless all of you and every one of you. That's all. మీరు చెప్పినటువంటి మీ యొక్క వ్యక్తిగత అనుభవాలు చాలా సంతోషంగా ఉన్నాయి. నెక్స్ట్ కార్యక్రమం లక్ష్మీ